తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. ఇక రాజమండ్రిలో ఏకంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడికి జనం ఇళ్ల నుంచి బయటకొచ్చేందుకే భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. ఇక రాజమండ్రిలో ఏకంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడికి జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. వారం రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులతో ప్రజలకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఎండవేడి కారణంగా జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించిన మరిన్ని వివరాలు ఆనందపాల్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజుల నుంచి బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. అయితే వృద్ధులైతేనేమి, చిన్న పిల్లలు అయితేనేమి రోడ్లపై తిరగవద్దని చెప్పేసి వైద్యులు అటు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. రోడ్లపై తిరిగితే మటుకు వడదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి చూసిన సాయంత్రం 6 గంటల వరకు కూడా బాణుడు నిప్పులు తిరగడంతో ప్రజలు కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఆటోలు వాళ్ళు కూడా రోడ్లపై తిరగాలంటే కూడా గిరాకీ లేదని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి. ఇట్లా విపరీతంగా వేడి ఉన్న కారణంగా ఇట్లా టాప్ పై కూడా మనం చూడవచ్చు. టాప్ పై కూడా ఇట్లా పరదాలు కట్టి దానికి నీరు పోసి ఎండ వేడిమి తగలకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడానికి ఒక ఆటో డ్రైవర్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు రోజు రోజుకు విపరీతంగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నాయి కదా, మీకు ఎట్లా ఉంది, గిరాకీ ఎట్లా ఉంది, ఎట్లా తట్టుకుంటున్నా ఉన్నారు మీరు? సార్, రోజు రోజుకు ఇది వడగాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఎవరు బయటకు వెళ్తలేరు. మాకు చాలా గిరాకీ అయితే లేదు, చాలా గిరాకీ దెబ్బతిన్నది. సాయంత్రం 6 గంటల నుంచి కొద్దిగా గిరాకీ అనేది స్టార్ట్ అవుతుంది సార్. అది బొంతలు అనేటివి వేడి కోసము కొద్దిగా చల్లగా రావాలని ఆ బొంతలు కట్టి దానికి నీరు పోస్తున్నాం సార్, కొద్దిగా చల్లగా ఉంటుందని, అంతే సార్. ఓకే సార్. అంటే వాతావరణ శాఖ అధికారులు మటుకు మరో 4 నుంచి 5 రోజులకు ఇలాంటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని తెలపడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మరొక రోజు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రోజు రోజుకు ఎండలు అయితే ఎక్కువ పెరిగిపోతూనే ఉన్నాయి. యాక్చువల్గా మేము మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటాం, సో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే బయటకు. ఈ మొన్నటి వరకు కొద్దిగా చల్లగా ఉండే బాగుంది అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఈ గత వారం నుంచి చూసుకుంటే అయితే రోజు రోజుకు విపరీతమైన ఎండలు ఎట్లా 37, 38 డిగ్రీస్ కూడా వెళ్ళిపోతున్నాయి. సో బయటకు వెళ్ళాలన్నా కానీ హెల్మెట్ ఎట్లాగో ఖచ్చితంగా పెట్టుకుంటాం. కాకపోతే ఆ వేడి ఉష్ణోగ్రత వల్ల చెమటలతో తడిసిపోయి బాగా నీరసంగా డిహైడ్రేట్ అవుతున్నాం. సో ఎండలు తొందరగా ఎప్పుడు తగ్గుతాయని చెప్పి వెయిట్ చేస్తున్నాం. వర్షాకాలం వస్తే బాగుంటుంది. ఇక ఎట్లా ఫ్యామిలీతో వెళ్దామన్నా కూడా రోడ్లన్నీ కూడా ఎట్లా కూల్గానే ఉంటున్నాయి. ఈ ఎండలు ఎట్లా దీనివల్ల ఎటు వెళ్ళలేని పరిస్థితి. మళ్ళీ మా ప్రొఫెషన్కి అయితే బాగా ఇబ్బంది. ఎండాకాలం ఈ ఉన్నన్ని రోజులు వర్క్ చేయాలన్నా కూడా డిహైడ్రేట్ అవుతూ ఉంటాం కాబట్టి కొద్దిగా బాగా ఇబ్బంది పడుతున్నాం ఈ ఎండల వల్ల. అయితే ఇది ఉమ్మడి జిల్లాలో నెలకొన్న పరిస్థితి. తీవ్రంగా ఎండలు ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. రోడ్లపై తిరగాలంటే కూడా ప్రజలు జంకుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం 10 గంటల నుంచి చూసినట్లయితే సాయంత్రం 6 గంటల వరకు భారీగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. అంతేకాకుండా వడగాల్పులు వీయడంతో ప్రజలు తీవ్రంగా భయాందోళనకు కూడా గురవుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి భారీగా రికార్డు స్థాయిలో అంటే సుమారుగా 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు రోడ్లపై రావాలంటేనే జంకుతున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో ఆనంద్ పాల్, 10 టీవీ, నిజామాబాద్.